కేసీఆర్ బేషరం మనిషి, ఆయన ఎక్స్పైరీ మెడిసిన్, అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ రాడేమో, వస్తే మంచిది, గవర్నర్ ప్రసంగానికి రాలే ప్రతిపక్ష నేత చిత్తశుద్ధి ఇదేనా, అధికారం కోల్పోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు అంటే అది రేవంత్ రెడ్డి చెప్పినా ఎవరు చెప్పినా ప్రజల పక్షాన ఉంటుంది ప్రతిపక్షం అనేటువంటిది మొదటి నుంచి ఉన్నటువంటి ఆనవాయితీ. మొదటి రోజే మొదటి అసెంబ్లీ సమావేశానికే ఉమ్మడి సమావేశంలో గవర్నర్ ప్రసంగిస్తే గవర్నర్ ప్రసంగానికే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు గైర్హాజరైన తర్వాత బీఏసీ సమావేశానికి మమ్మల్ని విలువలే. ఇక మిగిలిన మీరు ఏం మాట్లాడినా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వాళ్ళు ఏం మాట్లాడినా కూడా ప్రజల్లో అది చెల్లుబాటు కాదు. ఇంకా కేసీఆర్కు ఆ సీరియస్నెస్ లేదు అంటే ఆయన చెప్పింది మాత్రమే వినాలనేటువంటి డిక్టేటర్షిప్లోకి నియంతృత్వానికి వెళ్ళిపోయారు. గతంలో అంటేనేమో తెలంగాణ అనేటువంటి ఉద్యమ గొంగడి లేదంటే ఆ తేలు మీ మీద ఉంది కాబట్టి ఆ పులి మీద స్వారీ చేశారు కాబట్టి ఎవరు మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. అప్పుడు విమర్శించరు కానీ ఇప్పుడున్నటువంటి 10 ఏళ్ల పాటు ఈ కాళేశ్వరం మేడిగడ్డ ఎట్లయితే బ్యారేజ్ కూలిపోయిందో ఎట్లయితే పోయిందో మీ ప్రభుత్వము మీకు సంబంధించినటువంటి పేరు కూడా అట్లనే కూలిపోయింది. బీఏసీ మీటింగ్కు కేసీఆర్ కడియం వస్తారని చెప్పి హరీష్ వచ్చుడింది. రేపు హిమాంశు కూడా వస్తాడంటేమో అనుమతిస్తారా? అసెంబ్లీలో కులగణన తీర్మానాన్ని ప్రవేశపెడతాం. మీడియాతోటి చిట్ చాట్లో నిన్న మాట్లాడినటువంటి మాటలు ఇవి. ఎట్లా కేసీఆర్ ఆయన మనిషి, ఎందుకంటే భద్రాచలంలో రాముడికి తలంబరాలు ఇచ్చేటప్పుడు హిమాంశు చేత పంపించారు. దానిపైన కూడా పెద్ద రగడైంది. ఆ పాపమే భద్రాచలానికి కేసీఆర్ పోకుండా చేసినటువంటి పాపమే ప్రభుత్వం కూలిపోయింది అనేటువంటి ఒక చర్చ కూడా ఉన్నది. భద్రాచలం రాముడిని అవమానించారు కాబట్టే కేసీఆర్ ప్రభుత్వం కూలిపోయింది అనేటువంటిది. అదే కేసీఆర్ తెలంగాణ సమాజంలో రాముడికి సంబంధించినటువంటి అయోధ్య ఎవరైతే డబ్బులు వసూలు చేస్తున్నారో అయోధ్య తీర్థక్షేత్ర ట్రస్ట్ వాళ్ళు అయోధ్య రామాలయానికి సంబంధించినటువంటి చందాలు వసూలు చేస్తే ఇదే కేసీఆర్ సర్కారుకు సంబంధించి అప్పుడు మంత్రి పదవి వెలగబెట్టినటువంటి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ అంశం పైన ప్రెస్ మీట్లు పెట్టి మేమే వసూలు చేస్తాం వీళ్ళేనా, అప్పుడున్నటువంటి విద్యాసాగర్ రావు అనేటువంటి ఎమ్మెల్యే వీళ్ళంతా కూడా ఛాంపియన్లు మేమేనా, అయోధ్య రామాలకి ఇది చేస్తాం అది చేస్తాం. ఏం చేసిరు? ఏం చేయలేదు. ఉంటే చెద్దరు పంపించారు అజ్మీర్ దర్గా, కానీ రామాలయానికి రూపాయి కూడా పంపేయలేదు. అయోధ్యలో రామాలయాన్ని కడుతుంటే విమర్శించినటువంటి నకిలీ హిందువు కేసీఆర్ అనేటువంటి తేలిపోయింది. దాంతో అయోధ్య రామాలయంతో పాటు భద్రాచలం రాముడు కూడా మిమ్మల్ని శపించారనేటువంటి విషయాన్ని ప్రజలు అనుకుంటారు.